హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. రాజకీయ నాయకులకు విగ్రహాలు పెట్టడం ఇవి సర్వసాధారణం. దాదాపుగా ఎవరికి ఇష్టమైనటువంటి నాయకులకు వాళ్ళకి విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులకు గుడులు కట్టడం బహుశా ఇది అరుదైనటువంటి విషయమే. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి స్మృతి మందిరం, ఒక గుడిని కట్టించారు ఒక నేత. పుదుచ్చేరి సంబంధించి యానాం సంబంధించినటువంటి ఒక సీనియర్ పొలిటికల్ లీడర్ మల్లాడి కృష్ణారావు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి 36 సంవత్సరాలైంది. మల్లాడి కృష్ణారావు రాజశేఖర రెడ్డికి మంచి ఫాలోయర్ కూడా. రాజశేఖర రెడ్డి యానాం డెవలప్మెంట్ కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహకరించినందుకు గాను అందుకు కృతజ్ఞతగా ఈ మల్లాడి కృష్ణారావు కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో యానాంలో తన ఇంటి ముందే వైఎస్ రాజశేఖర రెడ్డికి స్మృతి మందిరాన్ని నిర్మించాడు. దాంతోపాటు గోశాల ఇవన్నిటిని కూడా. వీటిని ఆయన 36 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తయిన సందర్భంగా ఇప్పుడు ఆయన ప్రారంభించడం అనేటువంటి దాంట్లో స్మృతి మందిరంలో ఒక ధ్యాన ముద్రలో ఉండేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం, అక్కడ వేవురన్న వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఆయన్ని స్మరించుకునేటువంటి విధంగా, అలాంటి మంచి వాతావరణం ఉండేటువంటి విధంగా తన సొంత ఖర్చులతో మల్లాడి కృష్ణారావు నిర్మించినటువంటి పరిస్థితి ఆ స్మృతి మందిరం. ఇది రాజశేఖర రెడ్డిని అభిమానించేటువంటి వాళ్ళందరికీ సంతోషించేటువంటి అంశమే. అయితే రాజశేఖర రెడ్డిని రాజకీయంగా అభిమానించడం ఒకటి, ఇంకా కొంతమంది ఆయన కొన్ని సంస్కరణలకు సంబంధించినటువంటి విషయంలో, కొన్ని పథకాల విషయంలో చాలా మంచి నిర్ణయాలు చేశారు, మంచి పథకాలను తీసుకొచ్చారు అనేటువంటి మాట కూడా మాట్లాడతారు చాలామంది. ప్రధానంగా ఆరోగ్యశ్రీ. డాక్టర్ కాబట్టి రాజశేఖర రెడ్డి పేదవాళ్ళ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, తీవ్రమైనటువంటి జబ్బులకు గురైతే వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే మెరుగైనటువంటి వైద్యం అందనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు అనేటువంటి దాని మీద, అలాంటి సీరియస్ కేసులు, పెద్ద పెద్ద రోగాలు వస్తే వాళ్ళు ప్రభుత్వ ఖర్చుతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేటువంటి విధంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. ఇది మంచి పరిణామమే. వాస్తవంగా అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది పేదలకి మంచి వైద్యం అందడానికి బాగుంటుంది అని అనుకునేటువంటి వాదన ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఒక నెగిటివ్ అంశం కూడా ఉంది. అది ఏమిటి అని అంటే, కార్పొరేట్ ఆసుపత్రులకి ప్రభుత్వ ధనాన్ని పెట్టడం కోసం, ప్రభుత్వ ధనాన్ని అందించడం కోసం, కార్పొరేట్ల యొక్క వాళ్ళ ఆక్యుపెన్సీని పెంచడం కోసం ఇది ఒక రకమైనటువంటి వ్యూహం అని కూడా విమర్శ కూడా ఉంది. ఎందుకు మరి మెరుగైనటువంటి వైద్యం వస్తుంది కదా పేదలకి అంటే, కార్పొరేట్ వైద్యం అంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లోకి వెళ్ళి చేయించుకోవాలా? సపోజు గవర్నమెంట్ ఆసుపత్రులు ఎక్కడైతే ఉన్నాయో వాటినే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కార్పొరేట్ తరహాలో వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేసి ఉంటే అది భవిష్యత్తులో ఎప్పటికైనా ఉపయోగపడేది. ఇది మంచిది కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి వాడినటువంటి కోట్లాది రూపాయలు ఒకసారి లెక్కిస్తే వాటితో ఇప్పుడు 26 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఒక కార్పొరేట్ తరహా వైద్యశాలని నిర్మించి ఉండొచ్చు. అంటే పథకం మంచిదే చూడటానికి, కానీ దాని వెనక ఉన్నటువంటి ఆలోచన ఇది మంచిదా కాదనేటువంటి చర్చ అయితే అవసరం, ఎప్పుడైనా చర్చించాల్సింది. ఇక రెండవది ఆయన గొప్ప పథకంగా చెప్పుకునేటువంటిది ఫీజు రియంబర్స్మెంట్. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎవరు, ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఇవి చేసే పేదలందరికీ కూడా ఏదైనా ప్రైవేటు కాలేజీలో చదువుకుంటే వాళ్ళకి ప్రభుత్వము ఫీజులు కడుతుంది. మరి ప్రభుత్వ కళాశాలల్లో అదే తరహా కోర్సులు పెట్టి మంచి టీచింగ్ ఇవన్నీ కూడా పెట్టేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మంచి విద్య అందేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఎప్పటికీ పర్మనెంట్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అప్పుడు కుప్పలు తెప్పలుగా ఎవరైతే ఈ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళే ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కడితే వాళ్ళకి పిల్లలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా
ఫీజు రియంబర్స్ పెట్టేస్తే ఆ పిల్లలందరూ అడిగి పోయి చేరితే వాళ్ళకి ఆక్యుపెన్సీ పెరిగి వాళ్ళకి లాభాలు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇప్పటికీ ప్రభుత్వ కళాశాలకు సంబంధించినటువంటి విషయంలో లేకపోతే స్కూళ్ళు వీటిల్లో జూనియర్ కాలేజీలు వీటిల్లో మెరుగైనటువంటి వసతులు లేనటువంటి పరిస్థితి, మంచి విద్య అందనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఏదన్నా ఒకటి చేశాడు కదా మంచిదే అని, మరి అన్ని మిగతా వాళ్ళు చేస్తున్నారంటే ఇప్పుడు అసలు అది అంత మంచిదా అనేది నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వాలైనా సరే రాజశేఖర రెడ్డి అయితే తప్పు చేశాడు, మిగతా వాళ్ళు చేయట్లేదని. పోనీ చంద్రబాబు నాయుడు 2014లో వచ్చాడు తర్వాత సపోజ్ వాటినే కొనసాగించారు కదా. వీళ్ళు ఏమన్నా కొత్తగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు కూడా ఏం చేయటం. అందుకని పథకం అనేటువంటిది పేదల కోసము వివిధ విద్యా వైద్యము ఇలాంటి వాటి మీద పథకాలు పెట్టి అది ఎవరికి ఉపయోగపడేటువంటి విధంగా చేస్తున్నారు అనేటువంటిది చాలా కీలకమైన అంశం. ఏదేమన్నప్పటికీ కూడా ఒక రాజశేఖర రెడ్డికి యానాంలో ఒక గుడి కట్టడం అనేటువంటిది ఇది అందరికీ చర్చనీయాంశమైనటువంటి అంశంగా